హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 4లోని కంటెంట్కి సంబంధించిన పార్ట్ 3 క్వశ్చన్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ చేయాలా సహాయపడండి. ఒక పాచికను విసిరారు. దాని ముఖంపై ప్రధాన సంఖ్య వచ్చే సంభావ్యత ఎంత అన్నాడు. పాచికలో ఉండేటువంటి నంబర్లు 6 ఉంటాయి. అందులో ప్రధాన సంఖ్యలు ఏముంటాయంటే 2, 3, 5 ఉంటాయి. సో ఇక్కడ సంభావ్యత అన్నారు కాబట్టి 3 ఇవి సంఖ్య 3, ఇవి 6 కాబట్టి 3/6 అవుతుంది. 3/6 అంటే 1/2. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ 7, 4, 5, 3 అయితే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు అని ఇచ్చారు. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఐ అంటే 1001. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దిగువ పౌనపున్య విభాజనమునకు బాహుళకము విలువ ఎంత అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ తరగతి అంతరం 30 నుంచి 39 2 పౌనపున్యాన్ని కలిగి ఉంది. 40 టు 49 3, 50 టు 59 20, 60 టు 69 31, 70 టు 79 17, 80 టు 89 10, 90 టు 99 4 అనమాట. అయితే ఇక్కడ ఎక్కువ సార్లు వచ్చినటువంటిది 31 కాబట్టి బాహుళకం అనేది 60 నుంచి 69 మధ్యలోనే ఉంటుంది. సో ఆప్షన్స్ అన్నీ 60కి 69కి మధ్యలోనే ఉన్నాయి కాబట్టి బాహుళకాన్ని ఫార్ములా ఉపయోగించి కనుక్కుందాం. ఈ ప్రాబ్లంలో బాహుళక తరగతి దిగువ హద్దు ఏమవుతుందంటే ఇక్కడ విలీన తరగతులు ఇచ్చారు కాబట్టి 59 + 60/2 అంటే 59.5 వస్తుంది. బాహుళక తరగతి పౌనపున్యం ఎఫ్ అనేది 31 ఇచ్చారు. బాహుళక తరగతి ముందు తరగతి పౌనపున్యం 20, తర్వాత తరగతి పౌనపున్యం 17 ఇచ్చారు. అంటే F1 20, F2 17, ఎఫ్ అనేది 31. ఇక తరగతి అంతరం సి వచ్చేసి 30 to 39 అనేది 10 వేరియేషన్ ఉంది కాబట్టి 10 అవుతుంది. బాహుళకానికి ఫార్ములా Z = L + F - F1 ఇంటూ C/2F - F1 - F2 అవుతుంది. సో బాహుళకము L వచ్చేసి 59.5 ప్లస్ F - F1 అంటే 31 - F1 వచ్చేసి 20 ఇంటూ C అంటే 10/2 ఇంటూ 31 మైనస్ F1 ప్లస్ F2. ఓకేనా, F1 వచ్చేసి 20, F2 వచ్చేసి 17. సో 7, 20 + 17 వచ్చేసి 37 అనమాట. సో 59.5 ప్లస్ 31 - 20 11, 11 10s 110. ఓకే, 2 31s 62, 62 - 37, 62 - 37 చేస్తే 12 - 7 5, 5 - 3 2, 25 అనమాట. సో 5 2s 5 2s 5 5s 22/5 అంటే 4.4 వస్తుంది. అంటే 59.5 ప్లస్ 4.4 అంటే 63.9 వస్తుంది. 63.9 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x belongs to I subset R such that 2n + 1 × π/2 n belongs to Z modulus of అయితే ఇంటిగ్రల్ sin power 4x/cos power 6x dx వాల్యూ ఎంత అని అడిగారు. చూడండి, ఈ ప్రాబ్లంలో దీన్ని ఎలా రాస్తామంటే sin power 4x/cos power 4x ఇంటూ 1/cos² dxగా రాస్తాం. అంటే cos power 6ని cos power 4 × cos² రాసాం. ఇప్పుడు ఇదేమవుతుంది, ఇంటిగ్రల్ sin power 4/cos power 4 అంటే tan power 4x ఇంటూ 1/cos² అంటే sec² dx అవుతుంది. ఇక్కడ f maps I సబ్సెట్ R కాబట్టి f ఆఫ్ x వచ్చేసి tan x అయితే f ఇన్వర్స్ x వచ్చేసి ఏమవుతుంది, sec² x అవుతుంది. సో ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. దాని ప్రకారం ఇంటిగ్రల్ ఈ tan power 4x ఇది f ఆఫ్ x tan x కాబట్టి ఏమవుతుంది, ఇది tan power 4x అని ఉంది కాబట్టి f ఆఫ్ x హోల్ పవర్ 4 ఇంటూ ఈ sec² x అనేది ఏమైంది f డాష్ x అవుతుంది. సో f డాష్ x
డిఎక్స్ అవుతుంది. మనకు ఒక ఫార్ములా తెలుసు ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఆల్ఫా ప్లస్ 1 ఆల్ఫా ప్లస్ 1 అవుతుంది. సో దాని ప్రకారం ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ 4ని ఎలా రాస్తే ఇక్కడ ఎఫ్ డాష్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ 5 బై 4 ప్లస్ 1 4 ప్లస్ 1 అంటే 5 ప్లస్ సి అవుతుంది. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, tan ఎక్స్ కదా. సో tan ఎక్స్ అంటే tan పవర్ 5x బై 5 అంటే 1/5 tan పవర్ 5x ప్లస్ సి అవుతుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ అనేది 1/5 tan పవర్ 5x ప్లస్ సి ఉంది కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించము. ఏ కామా బీలు 2 మాత్రికలు అయినప్పుడు అన్నాడు. ఏ కామా బీలు 2 మాత్రికలు అయితే ఏ మైనస్ బి ఈక్వల్ టు బి మైనస్ ఏ అవ్వదు కాబట్టి ఇది సరైనది కాదు. అలాగే ఏబి ఈక్వల్ టు బిఏ కూడా కాదు. అలాగే ఏఐ ఈక్వల్ టు ఐఏ ఈక్వల్ టు కూడా ఐ కాదు. నెక్స్ట్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1/1 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ 1/2 ఇంటూ 3 ఇంటూ 4 ప్లస్ 1/3 ఇంటూ 4 ఇంటూ 5 ప్లస్ 1/4 ఇంటూ 5 ఇంటూ 6 విలువ. చూడండి ఇక్కడ 1/1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 1/6 ప్లస్ 1/2 3 6 4 24 ప్లస్ 1/60 ప్లస్ 1/120. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 120. సో 6 అనేది 20 టైమ్స్ పోతుంది, 20 24 5s 62s 120 1s. సో 20 ప్లస్ 5 25 27 28 28/120 28/120 అంటే 4 7s 4 30s. సో 7/30 వస్తుంది. చూడండి ఇక్కడ 7/30 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3425 ఈక్వల్ టు ఏ ఇంటూ 1001. ఏ ఇంటూ ఐ అనేది ఏ అవుతుంది. ఇక్కడ ఇదే మోడల్ ఇందాక ఒక బిట్ ఉంది చూడండి. ఏఐ ఈక్వల్ టు ఐఏ ఈక్వల్ టు ఏ అవ్వాలి. ఏ అయితే ఇది రైట్ అయ్యేది, ఐ అని ఇచ్చాడు కాబట్టి అది తప్పు అయింది. సో ఇక్కడ ఏ ఇంటూ ఐ ఈక్వల్ టు ఏ అవుతుంది కాబట్టి ఏ వాల్యూ వచ్చేసి 3425 ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ -2 1 3 -1 అయితే ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు. ఈ ప్రాబ్లంలో ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ అడిగారు. ఫస్ట్ ఏ ఇన్వర్స్ కనుక్కుందాం. 1/AD - BC ఇంటూ D - B - C A అవుతుంది. సో 1/AD అంటే -2 ఇంటూ -1 2 -3 ఇంటూ 1 3 ఇంటూ D వచ్చేసి -1 -1 B అనేది 1 కాబట్టి -1 -3 A వచ్చేసి -2. సో దట్ ఈక్వల్ టు 1/2 - 3 అంటే -1 ఇంటూ -1 -1 -3 -2. ఈ మైనస్తో మల్టిప్లై చేస్తే 1 1 3 2 వస్తుంది. సో ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ అడిగారు. ఏ వచ్చేసి -2 1 3 -1 ప్లస్ ఏ ఇన్వర్స్ వచ్చేసి 1 1 3 2. సో -2 ప్లస్ 1 ఏమవుతుంది, -1 1 ప్లస్ 1 2 3 ప్లస్ 3 6 -1 ప్లస్ 2 1 అవుతుంది. సో -1 2 6 1 వస్తుంది. సో -1 2 6 1 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ -π/2 to π/2 sin mod x dx విలువ ఎంత. చూడండి ఈ ప్రాబ్లంలో ఇంటిగ్రల్ -π/2 to π/2 sin ఆఫ్ mod x dx కనుక్కోవాలి. అయితే మనకు తెలిసిన విషయాలు ఏంటంటే సైన్ ఆఫ్ మాడ్యులస్ ఎక్స్ అనేది ఏమవుతుందంటే సైన్ ఆఫ్ -x అవుతుంది. సైన్ ఆఫ్
మైనస్ ఎక్స్ అవుతుంది ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు. అదే వాల్యూ సైన్ ఎక్స్ అవుతుంది ఎప్పుడంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. సో దీన్ని ఎలా రాస్తామంటే ఇంటిగ్రల్ -π/2 టు 0 సైన్ మాడ్యులస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 0 టు π/2 సైన్ మాడ్యులస్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తాం చూడండి, ఇంటిగ్రల్ -π/2 టు 0 సైన్ మాడ్యులస్ ఎక్స్ అనేది ఒక సందర్భంలో -x dxగా రాసుకోండి. అలాగే ఇంకో సందర్భంలో ఎలా రాస్తాము, +x dxగా రాసుకోండి. సో ఇక్కడ మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆఫ్ -x అనేది ఏమొస్తుంది, ఇప్పుడు సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్సే కదా. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆఫ్ -x అనేది సైన్ ఎక్స్ కాబట్టి ఇక్కడ మనకు ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ అనేది కాస్ ఎక్స్ అవుతుంది. సో కాస్ ఎక్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి -π/2, 0. అలాగే ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ అనేది మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. సో ఈ కాస్ ఎక్స్ అనేది ఇక్కడ ఎలా ఉన్నాయి వాల్యూస్ 0 టు π/2 ఉన్నాయి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే కాస్ 0 అలాగే మైనస్ కాస్ ఆఫ్ -π/2 అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లస్ ఇంటూ మైనస్ కాస్ π/2 మైనస్ కాస్ 0 అవుతుంది. కాస్ 0 అవుతుంది, అది ఇక్కడ బ్రాకెట్ ఉంచండి. సో కాస్ 0 వాల్యూ ఎంత 1 మైనస్ కాస్ π/2 0 కాబట్టి 0 మైనస్ కాస్ π/2 0 -1. సో 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 + 1 అంటే 2 వస్తుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ -π/2 టు π/2 సైన్ ఆఫ్ మాడ్యులస్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ 2 వస్తుంది. 2 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2x + y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, x + 2y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 10, x + y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 మరియు y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0లకు లోబడి లక్ష్య ప్రమేయము f = x - y యొక్క గరిష్ట విలువ ఎంత? చూడండి, ప్రాబ్లంలో మనకి 2x + y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. 2x + y = 10కి ఇక్కడ పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. x అనేది 0 తీసుకోండి, y 10 వస్తుంది. ఈసారి y 0 తీసుకోండి, x అనేది 5 వస్తుంది. సో ఇక్కడ x 0 తీసుకోండి, y వచ్చేసి 5 వస్తుంది. అలాగే y 0 తీసుకోండి, x అనేది 10 వస్తుంది. నెక్స్ట్ x + y అనేది 10, x 0 తీసుకుంటే y 10 వస్తుంది, y 0 తీసుకుంటే x అనేది 10 వస్తుంది. సో ఇక్కడ మనకి షరతులు x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0కి లక్ష్య ప్రమేయం ఏమి ఇచ్చారు, f = x - y అని ఇచ్చారు. ఇక్కడ 0 కాకుండా మన ఇష్టం ఏ వాల్యూస్ అయినా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ లక్ష్య ప్రమేయము f = x - y అని ఇచ్చారు కాబట్టి ఇందులో ఫస్ట్ పాయింట్ 0,10 మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అయితే ఇక్కడ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0కి 0,0 అనేది కూడా వస్తుంది. సో 0,0 తీసుకుంటే f ఆఫ్ x, y అంటే f ఆఫ్ 0,0 అంటే 0 - 0 0 వస్తుంది. సరే, నెక్స్ట్ వచ్చేసి 5,0కి తీసుకుందాం. 5,0కి తీసుకుంటే చూడండి ఏమవుతుంది, 5 - 0 5 వస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి 0,5, f ఆఫ్ 0,5 0 - 5 ఏమొస్తుంది -5. నెక్స్ట్ f ఆఫ్ 10,0 10 - 0 10 వస్తుంది. ఇక్కడ వచ్చేసి f ఆఫ్ 0,10 0,10 అంటే 0 - 10 -10. f ఆఫ్ 10,0 అంటే 10 - 0 10 వస్తుంది. ఈ ప్రాబ్లంలో మనకి f యొక్క గరిష్ట విలువ అడిగారు. చూడండి, f యొక్క గరిష్ట విలువ అనేది 10 వస్తుంది, అది కూడా 10,0 వద్దే లభిస్తుంది. చూడండి, f యొక్క గరిష్ట విలువ 10 అమ్మ.
అది 10,0 వద్ద లభిస్తుంది. ఇక్కడ 10 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, cot θ = b/a అయితే sin θ వాల్యూ. మనకు ప్రాబ్లంలో cot θ వాల్యూ ఇచ్చారు, అది b/a అని. అయితే మనకి cosec స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా 1 కాబట్టి దాని నుంచి cosec θ = cot స్క్వేర్ థీటా ప్లస్ 1 అవుతుంది. సో b/a హోల్ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. b² ప్లస్ 1 అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి a². సో b² ప్లస్ a²/a². ఇక్కడ cosec θ వాల్యూ ఇది. అంటే sin θ ఏమైంది, రివర్స్ అవుతుంది, a²/b² ప్లస్ a². a² అంటే ఏమవుతుంది, a/√a² ప్లస్ b². సో sin θ వాల్యూ a/√a² ప్లస్ b². a/√a² ప్లస్ b² అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x/p = a cos θ, y/q = b sec θ అయితే వాటి మధ్య సంబంధం అడిగారు. చూడండి, ఇక్కడ కాస్ సీక్ ఉంది, కాస్ ఇంటూ సీక్ 1 అయింది కాబట్టి మనం ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేద్దాం. సో x/p ఇంటూ x/q = a cos θ ఇంటూ b sec θ. సో కాస్ ఇంటూ సీక్ 1 అవుతుంది. సో ఇప్పుడు x ఇంటూ x ఏమైంది, x²/pq = ab వస్తుంది. x²/pq = ab వస్తుంది. చూడమ్మా, ఇక్కడ x/p = a cos θ, y/q = b sec θ అని చెప్పించారు. cos θ ఇంటూ sec θ 1 కాబట్టి ఈ ఈక్వేషన్ 1, 2ని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే x/p ఇంటూ y/q = a cos θ ఇంటూ b sec θ. cos sec మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. సో xy/pq = a ఇంటూ b ab అంటే cos ఇంటూ sec 1 అవుతుంది. సో xy = pqab వస్తుంది. xy = pqab వస్తుంది. xy = pqab ఆర్ abpq అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2x² - 3xy - 6y² = 0 సూచించే సరళ రేఖల మధ్య కోణం ఎంత? చూడండి, ఇక్కడ సరళ రేఖ యుగ్మం ఇచ్చారు, 2x² - 3xy - 6y² = 0. దీన్ని ax² ప్లస్ 2hxy ప్లస్ by² = 0తో పోలుద్దాం. అప్పుడు a ప్లేస్లో 2 ఉంది, 2h ప్లేస్లో -3 ఉంది కాబట్టి h అనేది -3/2 అవుతుంది. b ప్లేస్లో -6 ఉంది. సరళ రేఖల మధ్య కోణం థీటా అని చెప్పి అనుకున్నట్లయితే ఇప్పుడు tan θ ఫార్ములా ఏంటంటే 2 × h² - ab/mod a ప్లస్ b అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × h వాల్యూ -3/2, సో -3/2 హోల్ స్క్వేర్ మైనస్ a అంటే 2, b అంటే -6 బై mod a ప్లస్ b 2 - 6. సో 2 × 9/4 minus into minus plus 2 6s are 12 by modulus of 2 minus 6 అంటే modulus of -4, that value 4 అవుతుంది. సో 2 × 9 plus 12 4s 48/4/4, 2 1s 2 2s. సో చూడండి, √9 + 48 57, √57 అవుతుంది. ఈ రూట్లో 4 బయటకు వస్తే 2 కాబట్టి 2 × 2. సో √57/4 వస్తుంది. ఇది tan θ వాల్యూ. సో θ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ √57/4. θ వాల్యూ tan ఇన్వర్స్ √57/4 అవుతుంది. ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ √57/4 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3x + 4y = 6 రేఖకు
ఇరువైపులా ఉండే బిందు ద్వయం అని చెప్పి అన్నారు. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. ఈ ఆప్షన్లను బట్టి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ 1,0 తీసుకున్నాం అనుకోండి. 1,0 తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తుందో చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన 3x + 4y = 6. ఫస్ట్ 1,0 తీసుకుందాం. అంటే 3 × 1 3 × 1 ప్లస్ 4 × 0 3 × 1 ప్లస్ 4 × 0 = 6. అంటే 3 1s ఎంతమ్మా? 3. 3 అనేది 6కి ఏమైంది? లెస్ దాన్ అవుతుంది. సో ఇక్కడ 0,1 తీసుకుంటే 0,1 తీసుకుంటే అప్పుడు 4 < 6. ఇవి రెండు కూడా లెస్ దాన్ అని వచ్చినాయి కాబట్టి ఒకే వైపున ఉంటాయి అన్నమాట. ఇవి రెండు కూడా ఒకే వైపున, రేఖకు ఒకే వైపున ఉంటాయి. ఈసారి -1,0 తీసుకోండి. -3 < 6 వస్తుంది. 0,0 తీసుకుంటే 0 < 6. ఇక్కడ కూడా రెండు ఒకే వైపున ఉంటాయి. 2,1 తీసుకుంటే 3 2 6 + 4 1s 4. 3 2 6 + 4 1s 4 అంటే 10 వస్తుంది. 10 < 6 అవుతుంది. 0,2 తీసుకుంటే 3 0 0 + 4 2s 8. 8 < 6. ఇవి కూడా గ్రేటర్ దాన్ వచ్చినాయి రెండు, కాబట్టి ఇవి కూడా సేమ్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ ఇక 0,0 తీసుకుంటే 0 < 6 అవుతుంది. 1,1 తీసుకుంటే 3 + 1. 3 1s 3 + 4 1s 4. సో 3 + 4 ఏమైంది? 7. 7 < 6. ఒకటి లెస్ దాన్ వచ్చింది, ఇంకోటి గ్రేటర్ దాన్ వచ్చింది. కాబట్టి ఈ రెండు బిందువులు రేఖకు ఇరువైపులా వస్తాయి. ఏంటవి? 0 0 1,1 అనేవి. సో ఆప్షన్ 4 0,0 1,1 అనేవి బిందు ద్వయం అంటే ఇరువైపులా ఉంటాయి రేఖకి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ax² + bx + c = 0 యొక్క మూలాలు పరస్పరం విలోమాలగుటకు షరతు. చూడండి, మనకి ఇచ్చినటువంటి సమీకరణం వర్గ సమీకరణం, వర్గ బహుపది ax² + bx + c = 0. ఇందులో మూలాలు అనేవి పరస్పరం విలోమాలు అన్నాడు. అంటే ఒక మూలం x అనుకుంటే ఇంకో మూలం ఏమవుతుంది? 1/x అవుతుంది. సో మూలాల లబ్ధం అంటే ఏమైంది? x × 1/x. మామూలుగా మూలాల లబ్ధం ఏంటి? స్థిర పదము x² గుణకం. అదెంతమ్మా? c/a అవుతుంది. సో x క్యాన్సిల్ అయితే 1 = c/a. దట్ ఇంప్లైస్ a = c ఆర్ c = a అవుతుంది. మూలాలు పరస్పరం విలోమాలు అవ్వాలి అంటే మనకి ఏం నియమం వస్తుంది? a = c వస్తుంది. ఇక్కడ a = c అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక రేఖ x అక్షంపై 3 యూనిట్ల అంతరఖండము, y అక్షంపై 3√3 అంతరఖండం చేసిన ఆ రేఖ అక్షంపై ధన దిశలో చేయి కోణము. ఈ ప్రాబ్లంలో x అక్షం మీద 3 యూనిట్లు, y అక్షం మీద 3√3 వద్ద అంతరఖండం చేస్తున్నాడు. కాబట్టి x అక్షం మీద 3 కాబట్టి 3,0, y అక్షం మీద 0, 3√3. సో ఇప్పుడు వాలు కనుక్కుందాం. వాలు m = ఫార్ములా tan θ. సో ఇక్కడ tan θ ఇక్కడ m అంటే ఏంటి? y2 - y1/x2 - x1. y2 - y1/x2 - x1. సో ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి, ఏదైనా పర్లేదు. సో ఇక్కడ ఇది x1 y1 అనుకోండి, ఇది వచ్చేసి x2 y2. సో y2 - y1 అంటే 3√3 - 0 ఇక్కడ x2 - x1 అంటే 0 - 3. సో ఏమైంది? tan θ = 3√3/-3. 3 క్యాన్సిల్ అయితే tan θ వచ్చేసి -√3 వస్తుంది. tan θ -√3 ఎప్పుడు వస్తుందంటే tan 120 degreesకి వస్తుంది. సో θ = 120 degrees. θ 120 degree అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 30 డిగ్రీల కోణంతో కొత్త అక్షాల దృష్ట్యా భ్రమణం చేసినప్పుడు P 0,5 బిందువు కొత్త నిరూపకాలు ఏవి? చూడండి, ప్రాబ్లంలో θ 30 degrees ఇచ్చారు, P 0,5 అంటే x, y అనేది 0,5 ఇచ్చారు. కొత్త నిరూపకాలు x', y' అని చెప్పి అనుకుందాం. కొత్త అక్షాల దృష్ట్యా
పి బిందు నిరూపకాలు ఎక్స్ డాష్ వై డాష్ అనుకుందాం. సో ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా అవుతుంది. అలాగే వై డాష్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ అనేది 0 కాబట్టి 0 ఇంటూ కాస్ 30 డిగ్రీస్ ప్లస్ వై అంటే 5 ఇంటూ సైన్ 30 డిగ్రీస్. సో ఇదేమైందో చూడండి, ఇదంతా 0 అయిపోయింది. 5 ఇంటూ సైన్ 30 1/2. సో ఎంత వస్తుంది? 5/2 వస్తుంది. ఇక సెకండ్ వన్ వై డాష్ కనుక్కుందాం. మైనస్ ఎక్స్ సైన్ థీటా మైనస్ ఇది కూడా 0 అయిపోతుంది, ఎందుకంటే ఎక్స్ అనేది 0 కాబట్టి. వై కాస్ థీటా అంటే 5 ఇంటూ కాస్ 30 డిగ్రీస్. సో 5 ఇంటూ √3/2. 5 ఇంటూ √3/2. సో కొత్త బిందు నిరూపకాలు ఎక్స్ డాష్ వై డాష్. చూడండి, ఎక్స్ డాష్ ఏమో 5/2, వై డాష్ వచ్చేసి 5√3/2. సో ఆన్సర్ 5/2, 5√3/2. 5/2, 5√3/2 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ని ఎన్ బిలాంగ్స్ టు జెడ్కు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2/x నిర్వచించాం. సిగ్మా కే ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కే ఈక్వల్ టు 16 ఇంటూ 2n-1 అయిన ఏ ఈక్వల్ టు. చూడండి, మనకు ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 2/x ఇచ్చారు. అలాగే సిగ్మా కే ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కే అనేది 16 ఇంటూ 2n-1కి ఈక్వల్ అయితే ఏ వాల్యూ ఎంత అని అడిగారు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 2/x కాబట్టి దీన్ని మనం ఎలా రాస్తాం చూడండి. సిగ్మా కే ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2/x కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కే అనేది 2/a+k అవుతుంది. 2/a+k అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తాం? 16 ఇంటూ 2n-1గా రాసేయండి. అంటే ఇచ్చింది అదే కాబట్టి దానికి ఈక్వల్ చేసాం. సో ఇప్పుడు 2/a+k 2/a+kని ఎలా రాస్తాం చూడండి. సిగ్మా k ఈక్వల్ టు 1 to n 2/a+k అంటే 2/a ఇంటూ 2/k. సో దట్ ఈక్వల్ టు ఇదేమవుద్దో చూడండి. ఈ 2/aని కామన్ చేయండి. 2/aని ముందు రాసేయండి. ముందు రాసేస్తే సిగ్మా k ఈక్వల్ టు 1 to n 2/k వస్తుంది. సో సిగ్మా k ఈక్వల్ టు 1 to n 2/k వస్తుంది. సో ఇదేమవుతుందో చూడండి. 2/a ఇంటూ ఈ సిగ్మా k ఈక్వల్ టు 1 2/kని మనం ఎలా రాస్తామంటే 2/n అంటే k ఈక్వల్ టు 1 to n కాబట్టి 2/n -1/2 -1 2 -1గా 2 -1 అన్న 2 ఇంటూ 2/n -1/2 -1గా రాస్తాం. ఇది దేనికి సమానం? 16 ఇంటూ 2/n -1కి ఈక్వల్. ఈ 2/a ప్లేస్లో ఇక్కడ 16 ఉంది, అంటే 2/a ప్లేస్లో 16 ఉంది. సో చూడండి, దీన్ని ఎలా రాస్తాం చూడండి. ఇదేమైంది? ఇది 1గా రాసుకుంటే 2/a+1 ఇంటూ 2/n -1 2/n -1/2 -1 1 కదా. 16ని 2/4గా రాయండి. ఇది 2/n -1. ఇక్కడ కంపేరింగ్ ద లైక్ టర్మ్స్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఇక్కడ 2/a+1 ఈక్వల్ టు 2/4 వచ్చింది. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో a+1 ఈక్వల్ టు 4. సో a ఈక్వల్ టు 4 - 1, ఏ వాల్యూ 3 వస్తుంది. ఇక్కడ 3 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4/x/4/x+2గా నిర్వచిస్తే ఎఫ్ ఆఫ్ 1 - x ఈక్వల్ టు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 - x అనేది ఏమవుతుందంటే 1 - ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు జెడ్ని ప్రతి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్కు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్గా నిర్వచిస్తే 0 <= a <=1
-1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దాన్ 0 అయినా మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఈక్వల్ టు చూడండి ఈ ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 అన్నాడు. సో ఇక్కడ ఏ అనేది 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ 1 కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 అనేది మనకేమొస్తుందంటే 1 వస్తుంది. అలాగే ఎఫ్ ఆఫ్ బి అనేది -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దాన్ 0 కాబట్టి ఈ వాల్యూ వచ్చేసి -1 వస్తుంది. అలాగే ఎఫ్ ఆఫ్ బి -1 సేమ్ కాబట్టి ఇది 0. సో ఇక్కడ డెట్ ఫైండ్ అవుట్ చేస్తే 1 ఇంటూ 1 1 మైనస్ -1 ఇంటూ -1 ప్లస్ 1. సో 1 - 1 ఏమొస్తుంది 0 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.